హాయ్ గైస్, అందరూ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ప్రెసెంట్ మనమైతే మన ఖమ్మంలో విగ్రహాలు తయారు చేసే షెడ్ దగ్గరికి వచ్చానమాట. ప్రెసెంట్ అయితే ఈ షెడ్ దగ్గరికి వచ్చానమాట. మొత్తం ఈ షెడ్ లో మనం విగ్రహాలు మొత్తం అయితే కవర్ అయితే చేద్దాం. దగ్గర చాలా సంవత్సరాలకి అయితే వీరైతే విగ్రహాలు అయితే తయారు చేస్తారు అనమాట. ఈ అన్న పేరు కూడా అయితే శివ అనమాట. సో అయితే లోపలికి వెళ్ళేసి అయితే అన్న దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి, ఎంత హైట్ లో ఉన్నాయి, మనం మొత్తం అయితే చూసేద్దాం. షెడ్ సరిగ్గా మనకి ఖమ్మం నుంచి బేసవారిపేట రూట్లో ఉండిద్ది అనమాట. అదనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ పక్కన మనకి కొత్తపల్లి బ్రిక్స్ అనమాట. ఈ బ్రిక్స్ అమ్ముతారు ఇక్కడ. దీనికి పక్కనే అనమాట ఇది ఉండిద్ది అనమాట అన్న షెడ్ సరిగ్గా. సో మనమైతే ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళేసి అన్న దగ్గర మొత్తం విగ్రహాలు అయితే చూసేద్దాం. గ్యాస్ మొత్తం ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. చిన్న విగ్రహాలు కానించి నేను చూసుకుంటే స్టార్టింగ్ మనకు అన్నమాట మినీ మహారాజ్ మోడల్. ఎన్ని ఫీట్స్ ఉండిద్ది అంటే దగ్గర ఒక 5 ఫీట్స్ ఉండిద్ది అనమాట. సో చూసుకుంటే మొత్తం ఈ లైన్ మొత్తం 5 విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. అలాగే ఇంకో మోడల్ చేద్దాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసరికి సింపుల్గా నంది వాహనం అనమాట. విగ్రహం అయితే మస్తు ఉంది, అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. పెయింటింగ్ అయితే అదిరిపోయింది. అయితే ఈసారి ఏంటంటే అన్న అయితే చెంకి అయితే వాడలేదు, మొత్తం గోల్డ్ ఫినిష్ అయితే ఇచ్చాడు. అండ్ బొట్టు చూసుకుంటే అంత బాగుంది. అండ్ అలాగే నంది చూస్తే చాలా డీటెయిలింగ్ ఉంది. నంది అయితే కళ్ళు కానీ ఇవి ఆభరణాలు కానీ చాలా బాగుంది. అయితే దగ్గర 8 అడుగులు అయితే ఉండేది అనమాట విగ్రహం. అండ్ చూసుకుంటే మొత్తం ఇవన్నీ ఒకటే మోడల్, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే ఇక్కడ కూడా మొత్తం. అలాగే ఇంకో చూసుకుంటే పక్క జరుగు ఇవన్నీ మొత్తం దగ్గర 4 ఫీట్స్ విగ్రహాలు. ఇది 4 ఫీట్ అనమాట. సింపుల్ సిట్టింగ్ మోడల్. ఈ లైన్ మొత్తం 5 విగ్రహాలు అనమాట. జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అంతే. అలాగే ఈ లైన్ కూడా మొత్తం 5 విగ్రహాలు. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం అన్ని నంది వాహనాలు. అంటే సింపుల్గా చాలా బాగుంది విగ్రహం అయితే, గ్రీన్ కలర్లో. అలాగే ఇంకో మోడల్ అయితే చూద్దాం. అండ్ గైస్ ఇప్పుడు ఇంకో మోడల్ అనమాట, చాలా బాగుంది. చూసుకుంటే మనకి తలపైన శివుడు అయితే వచ్చాడు. అలాగే కింద చూసుకుంటే మనకైతే గణేష్ మహారాజ్, కింద ఏనుగు వాహనం అయితే వచ్చింది. విగ్రహం అయితే 8 లేదా 7.5 అడుగు అయితే ఉండేది అనమాట. ఈ లైన్ మొత్తం 5 విగ్రహాలు. ఏంటంటే జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. దగ్గర 10 విగ్రహాలు దాకా ఉన్నాయన్నమాట మొత్తం అది. అండ్ అలాగే ఇది ఆల్రెడీ చూపించానుకున్నాగా. ఇది ఈ మోడల్ వేరు, అక్కడ క్లారిటీ ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. సో ఇది గైస్, ఇది ఇంకోసరికి మనకి మహారాజ్ మోడల్లో ఇంకొక మోడల్. ఇది కూడా 5 ఫీట్స్ అయితే ఉండిద్ది. చాలా బాగుంది అయితే మోడల్ అయితే. బ్యాక్ డ్రాప్లో అయితే మంచిగా అయితే ఆర్చ్ అయితే వచ్చింది. అలాగే ఈ లైన్ మొత్తం 5 విగ్రహాలు అనమాట, జస్ట్ కలర్ డిఫరెన్స్. అలాగే ఈ మోడల్ నాకైతే బాగా నచ్చిన కలర్ వచ్చేసి ఇదనమాట. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో మోడల్ అయితే చూద్దాం మనం. ఇది ఇంకొక మోడల్ అనమాట. బ్లర్ అయింది వీడియో. ఇంకొక మోడల్, ఇది వచ్చేసరికి దగ్గర 10 అడుగులు అయితే ఉండేది అనమాట. సింపుల్గా సిట్టింగ్ మోడల్. బ్యాక్గ్రౌండ్ లార్చ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఈ లైన్ మొత్తం 5 విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్. అండ్ అలాగే ఆపోజిట్లో కూడా 5 విగ్రహాలు అనమాట. అలాగే ఇంకో మోడల్ అయితే చూద్దాం వెళ్ళి. అంటే ఇది ఒక 7 ఫీట్ విగ్రహాలు అనమాట. 7 ఫీట్ 8 ఫీట్ 7 to 8 ఫీట్ ఉండేది. బ్యాక్గ్రౌండ్లో అయితే మంచిగా చెట్టు వచ్చి వచ్చిందనమాట. ఈ మొత్తం లైన్ అంతా 5 విగ్రహాలు. ఇది ఒక మోడల్ అన్న దగ్గర. అండ్ అలాగే పెద్ద మోడల్ వచ్చేసరికి ఇది అనమాట. లైటింగ్ అయితే లేదు, అడ్జస్ట్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసరికి మనకి దగ్గర 12 లేదా 11 అడుగులు ఉండేది అనమాట. సింహవాహనం అయితే వచ్చింది. అండ్ అలాగే ఒక చేత గద, ఇంకో చేసరికి సింహం మీద మొత్తం దగ్గర 6 చేతులు అయితే ఉందన్నమాట విగ్రహానికి. విగ్రహం అయితే చాలా బాగుంది. అలాగే ఈ మొత్తం లైన్ మొత్తం 5 విగ్రహాలు అనమాట. అన్న దగ్గర అయితే ఈ మోడల్ స్పెషల్ అనమాట. చాలా బాగుంది అయితే మోడల్ అయితే. అండ్ పైన మనకు వచ్చేసరికి పాము పడగలు అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఇంకొక మోడల్ వచ్చేసరికి మనకి ఈ మోడల్లో నాకు స్పెషల్గా నచ్చిన విగ్రహం వచ్చేసరికి ఇదనమాట కలర్.
చాలా బాగుంది కలర్ అయితే. అండ్ సింహం కూడా చాలా డీటెయిలింగ్ ఉంది. కళ్ళు కానీ అలాగే పళ్ళు అలాగే పెయింటింగ్ బొట్టు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక మోడల్ వచ్చేసరికి మనకి ఇక్కడ నంది వాహనం, అలాగే పైన వచ్చేసరికి చుట్టూ ఆర్చిలో మూషికలు అయితే వచ్చారనమాట. విగ్రహం వచ్చేసరికి దగ్గర దగ్గర 11 అడుగులు ఉండిద్ది. 11 లేదా 10 ఉండిద్ది అనమాట. సార్ డీటెయిలింగ్ విగ్రహం అయితే చూడండి. మనకి నంది వాహనం, బ్యాక్గ్రౌండ్లో ఆర్చి, మొత్తం చుట్టూ మూషికలు అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకైతే వచ్చారన్నమాట ఈ విగ్రహంలో. చాలా బాగుంది. ఈ మొత్తం అవి విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్. అండ్ గ్యాస్ ఇది ఇంకొక మోడల్, సింపుల్గా 7 ఫీట్స్ ఉండేది విగ్రహం అయితే. ఇది కూడా చూసుకుంటే మహారాజ్ మోడలే. ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు. ఇది ఒక మోడల్ అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇవన్నీ మీరు చూసినవి మోడలే. నందివాహనం ఇంకొక మోడల్ అన్నమాట. ఇది సింపుల్గా ఒక 9 ఫీట్ ఉండేది, సింపుల్ సిట్టింగ్ మోడల్. చాలా బాగుంది విగ్రహం అయితే. మొత్తం ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు అనమాట. సో అన్న దగ్గర ఇది ఒక మోడల్. ఈ ఇయర్ చూసుకుంటే పెయింటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక మోడల్ అయితే చూస్తాను. ఈ మోడల్లో స్పెషల్ కలర్ వచ్చేసరికి చాలా అట్రాక్టివ్ కలర్ చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట. సో ఇది గ్యాస్ ఈ మోడల్లో పర్టికులర్గా నాకు స్పెషల్గా నచ్చిన కలర్ వస్తారు కదనమాట. బ్లాక్ అండ్ పింక్ హైలైట్ కాంబినేషన్ అయితే మస్తు ఉంది విగ్రహం అయితే. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మహారాజ్ మోడల్ అనమాట. ఇంకొకటి అది వీడియోలో అలా వచ్చింది. లైట్ దగ్గర దగ్గర 8-9 అడుగులు ఉండిద్ది, 9 ఫీట్స్ ఉండిద్ది అనమాట. చాలా బాగుంది మోడల్ అయితే, మహారాజ్ మోడల్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకొక మోడల్ దగ్గర దగ్గర 6 ఫీట్ ఉండిద్ది అనమాట. సో ఇది గద్ద వాహనం ఆరామా, గద్ద వాహనం అయితే వచ్చింది అనమాట. విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అండ్ అలాగే ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. ఇది మొత్తం మహారాజ్ మోడల్ అనమాట. ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు. అండ్ ఇది ఒకటి తలపాగా మోడల్ అనమాట. ఒకటే ఉన్నట్టుంది పీస్. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక మోడల్ అనమాట. ఇది 4 ఫీట్ ఉండిద్ది. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకైతే హనుమాన్ వచ్చాడు అనమాట. చుట్టూ సూర్యుని టైప్లో చక్రం. అండ్ అలాగే విగ్రహం అయితే ఇది చాలా బాగుంది. అలాగే పక్కన వచ్చేసరికి రాముల వారు అయితే వచ్చారనమాట, బాణం పట్టుకొని. చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది మోడల్ అయితే. ఇటుపక్క కూడా సేమ్ రాముల వారు అయితే వచ్చారు. విగ్రహం అయితే ఎక్సలెంట్. మొత్తానికి అయితే అన్న దగ్గర అయితే విగ్రహాలు అనమాట. మొత్తం దగ్గర దగ్గర అన్న దగ్గర ఒక 3 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఇయర్. అదనమాట మొత్తానికి అయితే అన్న దగ్గర అయితే వీడియో. సో ఇంతే అనమాట. అలాగే ఇంకా వర్క్ అయితే కొద్ది బ్యాలెన్స్ అయితే ఉంది. మొత్తం వర్క్ ఫినిష్ అయినాక మనం అయితే మళ్ళీ అయితే వీడియో అయితే చేద్దాం.